మనము శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దామంట. సో అధ్యాయం 21వ అధ్యాయం 4వ స్కందంలో పృథు మహారాజు ఇచ్చిన సూచనలు శిక్షణలు ప్రజలకి ఇది ముఖ్యాంశం అన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో ఇది 3 రోజులు మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. మొదటిది ఏంటంటే ఈరోజు చర్చించుకునే విషయం పృథు మహారాజు మొదటి 20 శ్లోకాల్లో మనం చూస్తాము. ఆయన విష్ణువు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత, యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఆయన తిరిగి తన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ప్రజలందరూ ఎలా ఆయనకు ఆహ్వానం పలికారు, స్వాగతం పలికారు అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని మనము మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विजे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. సో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. మైత్రేయ ఉవాచ మౌక్తికై కుసుమస్రగ్భిర్ దుకూలై స్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైర్ మండితం తత్ర తత్ర వై. సో మైత్రేయుని ఇక్కడ విదురుడికి చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే పృథు మహారాజు తన రాజ్యంలోకి ప్రవేశించారో రాజ్యం అంతా కూడా ఎంతో బాగా అలంకరించారంట ప్రజలందరూ. సో అలంకరణ అంతా ఇక్కడ వర్ణించారనమాట కొన్ని శ్లోకాల్లో ముత్యాలతో అలంకరణ చేశారంట. ఇంకా రకరకాల పూల మాలలతో స్వాగతం పలికారు. ఇంకా మంచి వస్త్రాలతో, ఇంకా అక్కడున్న ద్వారాలన్నీ కూడా బంగారు ద్వారాలతో, ఇంకా మొత్తం రాజ్యం అంతా కూడా, సిటీ అంతా కూడా మంచి సుగంధితమైన వాసన వచ్చే విధంగా దానికి కావాల్సిన ఆయోజన చేశారనమాట. సో ఇప్పుడు అసలైన ఐశ్వర్యం అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ప్రకృతి మనకు అందించే సహజమైన గిఫ్ట్స్, బహుమతులు ఏంటంటే బంగారం, వెండి, ముత్యాలు, ఇంకా రకరకాలమైన వజ్రాలు, వైడూర్యాలు, ఇలాంటి విలువైన రాళ్ళు, ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్, తాజా పువ్వులు, చెట్లు, పట్టు వస్త్రాలు. సో ఇవన్నీ అసలైన ఐశ్వర్యం అన్నమాట, సహజంగా లభించే, ప్రకృతి మనకు అందించేవి. సో ఈ విధంగా ఇటువంటి సహజమైన పదార్థాలతో మనము అలంకరణ చేయాలి. ఇది వైదిక సభ్యత, సంస్కృతి అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఇలాంటి సహజమైన వస్తువులతో, ఐశ్వర్యంతో అలంకరణ చేయడం ద్వారా అక్కడున్న వాతావరణం అంతా కూడా మారిపోతుందంట. తద్వారా అది మన మనస్సు పైన, మెదడు పైన, మన మనసు పైన సరైన ఒక మంచి
ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా మొత్తం ఇక్కడున్న మొత్తం ప్రదేశం అంతా కూడా, వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. సో అందుకని ఎలా మరి ఇవి అలంకరణ చేశారు, ఎలా స్వాగతం పలికారు పృథు మహారాజుకి, ఏమేమి ఏర్పాట్లు చేశారు ప్రజలు, అక్కడున్న రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అనే విషయాలు ఇక్కడ వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి. సో మనం చూద్దామంట ఎలా స్వాగతం పలికారు. చందనాగురుతో యార్ద్ర రథ్య చత్వర మార్గవత్ పుష్పాక్షత ఫలైస్తోక్మైర్ లాజైరర్చిర్భిరర్చితం. సో దాని తర్వాత శాండల్వుడ్ అంటే చందనపు, ఇంకా అగరు, వీటి జలాల్ని అన్ని చోట్ల, రోడ్లలో, వీధుల్లో, ప్రతి చోట, ఇంకా అక్కడ ఉన్న పార్కుల్లో, వనాల్లో, అన్ని చోట్ల కూడా ఈ యొక్క జలాల్ని చల్లారంట. అంటే ఎంతో సుగంధితమైన జలాలు అనమాట. సో ప్రతి చోట సుగంధితమైన వాసన రావడానికి, ఇంకా మంచి సువాసన రావడానికి, అలాగే ఇంకా ప్రతి చోట కూడా ఇలా అన్బ్రోకెన్ ఫ్రూట్స్ అంటే ఏవైతే ఫలాలు ఇంకా అవి విరిగిపోలేదు అటువంటి ఫలాలు, మంచి పువ్వులు, ఇంకా గ్రెయిన్స్, ధాన్యాలు, వాటిని నానబెట్టిన ధాన్యాలు, ఇంకా రకరకాల ఖనిజాలు, ఇంకా ద్వీపాలు, వీటన్నిటి ద్వారా మొత్తం సిటీని అలంకరణ చేశారంట. స్వర్ణై కడలిస్తంభై పూగపోతై పరిష్కృతం తరు పల్లవ మాలాభిః సర్వతః సమలంకృతం. ఈ విధంగా ప్రతి వీధులు అంటే కలిసే ఒక క్రాసింగ్ ఉంటుంది కదా, జంక్షన్లో 4 వీధులు కలిసే ఒక చోటు ఉంటుంది. అటువంటి ప్లేసెస్లో పువ్వులు, ఫలాల యొక్క చాలా పూలు, ఫలాల్ని పెట్టారంట. బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఇంకా ఈ యొక్క అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు యొక్క స్టెమ్స్, వాటిని పెట్టారంట. ఇంకా బీటిల్ నట్ బ్రాంచెస్ కూడా పెట్టారు. సో ఇవన్నీ ద్వారా చాలా ఆకర్షణీయంగా మారిపోయిందనమాట మొత్తం పట్టణం అంతా కూడా, రాజ్యం అంతా కూడా పృథు మహారాజుది. ప్రజాస్తం దీప బలిభిః సంభ్రస్తాశేషమంగళైః అభియుర్మృష్టకన్యాశ్చ మృష్టకుండలామండితాః. సో ఆ విధంగా రాజు ఇలా ఈ యొక్క నగరానికి, ఆయన రాజ్యంలో ఉన్న ఈ నగరానికి ప్రవేశించగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి ఇలాంటి అన్ని మంగళదాయకమైన పదార్థాలతో, పువ్వులతో, పెరుగుతో, దీపాలతో ఆయన్ని ఆహ్వానించారు. ఇంకా చాలామంది కన్యలు, అందమైన కన్యలు, ఇంకా వాళ్ళందరూ ఎంతో బాగా అలంకరణ చేసుకొని, ముఖ్యంగా వాళ్ళు మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలా మంచి అలంకరణ చేసుకున్న వాళ్ళందరి ద్వారా స్వాగతం పలికారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలికారు పృథు మహారాజుకి. సో ఈ విధంగా వివాహం కాని కన్యలు, కుమారి అంటే వాళ్ళు ఎవరు కూడా, ఈ కుమారి వీళ్ళని ఎప్పుడు కూడా ఏ మగ పురుషుడు స్పర్శించలేదన్నమాట, వేరే ఇతర మగ పురుషులు. ఇలాంటి వారు, ఇలాంటి కన్యలు, ఇలాంటి కుమారులు చాలా మంగళదాయకమైన వాళ్ళంట సమాజానికి. ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. అందుకని ఈరోజు కూడా ఎవరైతే సరైన హిందూ సమాజంలో మంచి పరివారాలు ఏవైతే ఉంటాయో, సంస్కృతి, సభ్యత పాటించే పరివారాలన్నీ, వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క పిల్లల్ని, అంటే ఆడపిల్లల్ని, అమ్మాయిల్ని ఎవరైతే ఇంకా వివాహం కాలేదు, సో అలాంటి కన్య కుమారి పిల్లల్ని వాళ్ళని ఎప్పుడు కూడా విచ్చలవిడిగా వేరే అబ్బాయిలతో, పురుషులతో కలిసి తిరగడానికి అనుమతినివ్వరు. ఎవరైతే వేదిక సంస్కృతి, సభ్యత తెలిసిన ఎవరైతే ఇంకా కుటుంబాలు ఉన్నాయో ఈరోజు కూడా అలా పాటిస్తున్నారని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో ఇలాంటి కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు సో వాళ్ళ యొక్క కూతుర్లని, అంటే అమ్మాయిల్ని, కన్యల్ని, వాళ్ళని బాగా సంరక్షిస్తారు. ఈ విధంగా సంరక్షించి చూసుకుంటారు వాళ్ళు వివాహం అయ్యే వరకు. వివాహం అయిన తర్వాత
వారి యొక్క భర్తలు వాళ్ళని సంరక్షిస్తారు. తర్వాత వృద్ధులైపోయినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళని సంరక్షిస్తారు. ఈ విధంగా ఒక స్త్రీని ఎలా ఎల్లప్పుడూ అన్ని వేళలా సంరక్షణ వాళ్ళకి కలిగించాలి అనే విషయాన్ని మనకు శాస్త్రాల్లో మను సంహితలో చెప్పారు. అది ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా ఎప్పుడైతే ఒక స్త్రీకి సరైన సంరక్షణ కలుగుతుందో అన్ని వేళల్లో అన్ని వయసుల్లో, అప్పుడు అటువంటి స్త్రీ ఒక మనిషికి ప్రేరణాదాయకమైన మంగళదాయకమైన ఒక శక్తిగా ఆమె ఆధారంగా ఉంటుందన్నమాట ఒక పురుషుడికి, ఇలాంటి స్త్రీలు. సో అందుకనే ఇది చాలా పెద్ద సైన్స్ అన్నమాట. ఇవాళ రేపు వాళ్ళకి అర్థం కాదు ఇలాంటి విజ్ఞానం. కానీ మన సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో చాలా గొప్ప విజ్ఞానం ఉంది. అది పాటిస్తే మనకు అర్థం కాకుండా తెలియకుండా కూడా శాస్త్రాల్లో ఉన్నట్టుగా మనకి ఎన్నో లాభాలు సమకూరుస్తాయి. సమాజంలో ఉండే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శంఖదుందుభి ఘోషేన బ్రహ్మఘోషేన చర్త్విజాం వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః. ఎప్పుడైతే రాజు ఇలా ఒక రాజమహల్లోకి ప్రవేశించారో వెంటనే అక్కడ అందరు శంఖాలు ఊదారంట. ఇలా రాజు ప్రవేశించగానే రాజమహల్కి శంఖాలు ఊదారు. ఇంకా అక్కడున్న రకరకాల వాయిద్యాలు, డ్రమ్స్, కెటిల్ డ్రమ్స్ అన్నీ వాయించారు. ఇంకా అక్కడున్న పురోహితులు వేద మంత్రాల్ని ఉచ్చరించారు. ఇంకా చాలామంది ఎవరైతే ప్రొఫెషనల్ రిసైటర్స్ ఉంటారో వాళ్ళందరూ రకరకాల ప్రార్థనలు వాళ్ళు చేశారు పృథు మహారాజుకి. ఇదంతా ఇంత హడావిడి చేస్తున్న మొత్తం ప్రజలు, రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఇంత గొప్పగా స్వాగతం పలుకుతున్నా కానీ వీటన్నిటి ద్వారా కూడా లేశం మాత్రం కూడా పృథు మహారాజు ఆయన ప్రభావితం కాలేదు. అంటే ఉప్పొంగిపోలేదు, ఓ నేను ఎంత గొప్ప, ఎంత మహాన్ అని. అలా ఏమి ఉప్పొంగిపోలేదు అన్నాడు. ఆయన అన్నిటినీ స్వీకరిస్తున్నాడు. సో ఆయన దీని ద్వారా ఎంతో గర్వపడిపోలేదు. ఆయన గర్వం, అహంకారం ఏం పెరిగిపోలేదు ఇవన్నీ స్వీకరించడం ద్వారా, ఇవన్నీ చూడడం ద్వారా. అందుకని చెప్పారు, ఎవరైతే మహా వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క శక్తి, ఐశ్వర్యాన్ని చూసి గర్వపడరు. మహాత్ములు ఎలాగైతే ఒక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు ఇక్కడ. చెట్టు ఏదైతే ఉందో, చెట్టు ఏదైతే పెద్ద వృక్షం ఉంటుందో దానిలో ఎన్నో పువ్వులు, ఫలాలు ఉంటాయి. ఆ పువ్వులు ఇంకా ఫలాల ద్వారా ఆ చెట్టు అన్ని బ్రాంచెస్, శాఖలన్నీ కూడా కొంచెం అలా కిందికి వంగిపోతాయి. అవి స్ట్రైట్గా నించోలేదు చెట్టు, ఎందుకంటే చాలా ఫలాలు, పువ్వులు అవన్నీ ఉన్నాయి కాబట్టి. తద్వారా అది అలా వంగిపోవడం అనేది నమ్రతాపూర్వకమైన స్వభావం వ్యక్తం చేస్తున్నట్టు. అలాగే అంటే ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు, గొప్ప ఐశ్వర్యాలు, గొప్ప శక్తి ఉన్న మహాత్ములు వాళ్ళు ఎప్పుడు నమ్రతాపూర్వకంగా ఉంటారు. అసలైన మహాత్ములు ఇలా నమ్రతాపూర్వకంగా ఉండడం అనేది ఒక అద్భుతమైన లక్షణం, మహాత్ముల యొక్క లక్షణం. వాళ్ళ యొక్క అద్భుతమైన చరిత్రకు అది నిదర్శనం అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే మనం ఎవరైనా మహా వ్యక్తులు, భక్తులు, ఎవరైనా గొప్పవారు నమ్రతాపూర్వకంగా వ్యవహరిస్తుంటే మనం అది చూస్తే దాని ద్వారా మనము వారి పట్ల గౌరవాన్ని మనకు కలగాలి. అంతేగాని అంటే వాళ్ళని ఇంకా మనము అర్థం చేసుకోవాలి, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఇంత ఐశ్వర్యం కానీ, ఇంత గొప్పదనం కానీ, ఇంత ఏదో ఒక గొప్పదనం ఉంది. మహాభక్తులైనా కానీ, మహాత్ములైనా కానీ, ఇంత పెద్దవారైనా కానీ, గొప్పవారైనా కానీ, శక్తివంతులైన వారైనా కానీ వాళ్ళు ఇంకా ఇంత నమ్రతాపూర్వకంగా వ్యవహరిస్తున్నారంటే అది వారి గొప్పతనం, అది వారి గొప్పతనానికి నిదర్శనం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఓహో ఇతనికి అంత సత్తా లేదనుకుంటాను, అంత శక్తి లేదనుకుంటాను, అందుకే నమ్రతాపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బయట లోకంలో ఏంటంటే ఎవరికైనా కొంచెం శక్తి, కొంచెం డబ్బు, కొంచెం ఉంటే చాలు అహంకారం పెరిగిపోతుంది అన్నమాట. కొంచెం అందం, ఇలాంటి కొంచెం ఐశ్వర్యం కలిగితే చాలు అహంకారం పెరిగిపోతుంది. వాళ్ళ వ్యవహరణలో నమ్రత అనే భావన అనేది ఉండదన్నమాట. కానీ అది సరైన పద్ధతి కాదనమాట, సరైన ఆచరణ కాదు, సరైన చరిత్ర కాదు. సో ఇక్కడ అందుకే గొప్పవారిని ఎలా గుర్తించాలో వారి లక్షణాలు ఏంటో ఇక్కడ వర్ణిస్తున్నారు. పృథు మహారాజు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు. పూజిత పూజయామాస
తత్ర తత్ర మహాయశ పౌరాన్ జానపదాంస్తాం ప్రీత ప్రియవర ప్రద. సో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పృథు మహారాజుకి స్వాగతం పలికారు. చాలా ముఖ్యమైన ప్రజలు, విఐపి సిటిజన్స్, ఇంకా సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా పృథు మహారాజుకి స్వాగతం పలికారు. ఇంకా పృథు మహారాజు కూడా వాళ్ళందరి పైన ఒకే విధంగా వారందరికీ కూడా వాళ్ళకి వాళ్ళు కోరుకున్న విధంగా వారికి ఆశీర్వాదం ఇచ్చారు పృథు మహారాజు. సో ఇక్కడ మనకి ఒక విషయం అర్థం ఏంటంటే పృథు మహారాజుని ప్రతి ఒక్క సామాన్య ప్రజ, ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తులు రాజ్యంలో అందరూ కూడా ఆయన్ని దర్శించుకుంటున్నారు, అందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు, అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, ఆయన్ని చూడగలుగుతున్నారు. ఇది చాలా గొప్ప లక్షణం పృథు మహారాజు మనకు నేర్పించేది. ఇక్కడ ఒక రాజు ఎప్పుడైనా సరే సామాన్య ప్రజలే అందుబాటులో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటాం మన పృథు మహారాజు యొక్క ఈ వ్యవహారం ద్వారా. సో ఈ విధంగా మామూలుగా ప్రజలు ఎవరైనా రాజుని కలవాలనుకుంటే ఆయన దగ్గర వెళ్ళగలిగే అవకాశం ఉండాలి. ఆయన నుంచి వాళ్ళకి ఆశీర్వాదం కానీ బహుమతుల్ని పొందే అవకాశం ఉండాలి. అలాగే ప్రజలు వాళ్ళ సమస్యల్ని రాజుకు చెప్పుకునే అవకాశం ఉండాలి. ఇలా రాజు అందుబాటులో ప్రజలకి ఉండాలి. అది పృథు మహారాజు ఉన్నాడు అనే విషయాన్ని అర్థమవుతుంది అన్నమాట. ఇటువంటి రాజు చాలా సరైన వ్యక్తి రాజ్యాన్ని నడపడానికి, ఇటువంటి ఇప్పుడున్న ప్రజాస్వామ్యం కన్నా. ఇక్కడ ప్రజాతంత్రంలో గవర్నమెంట్, సర్కారు. సో ఎవరిని పట్టుకుంటారు? సర్కార్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ వెళ్తారు? సర్కార్లో ఎవరి దగ్గరికి వెళ్తారు? సో ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు ఆ సర్కార్ యొక్క హెడ్, ఏ మినిస్టర్, ఆయన్ని కలవడం చాలా కష్టం. ఆయనకు వెళ్ళి వీళ్ళ బాధలు చెప్పుకోవడం చాలా కష్టం. సో దీనికన్నా ఇలాంటి రాజు ఉండడం మేలు, పృథు మహారాజు వంటి రాజు. సో రాజు దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యలకి పరిష్కారం వాళ్ళు పొందవచ్చు డైరెక్ట్గా ముందు కాలంలో. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 7వ నంబర్ శ్లోకం. స ఏవం ఆదీన్యనవద్య చేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ శశాస్సావనిమండలం యశః స్వీతం నిధాయారురుహే పరం పదం. సో పృథు మహారాజు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, మహాత్ముడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు, గొప్ప కార్యాలు కూడా చేశారు ఈ యొక్క పృథ్వీని శాసించిన సమయంలో. తద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన చాటుకున్నాడు. ఈ విధంగా అంటే ఆయన చాటుకోలేదు, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన గొప్పతనం అందరికీ తెలిసిపోయింది, ఆయన ఎంత గొప్ప అనే విషయం. ఆయన చేసిన కార్యాల ద్వారా ప్రజలు గుర్తించారు, లోకం గుర్తించింది. ఈ విధంగా ఎంతో గొప్ప విజయం, ఇంకా గొప్ప ఖ్యాతిని ఆయన పొందాడంటే మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోయింది ఆయన ఖ్యాతి, గొప్పతనం. ఇంకా ఆ విధంగా గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఆయన ఈ జీవితం అంతంలో భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడంట. సో సంక్షిప్తంగా చెప్పారు. ఇంకా విస్తృతంగా ఎలా జరిగిందనే విషయాలు మనం చూస్తాం వచ్చే శ్లోకాల్లో, వచ్చే అధ్యాయాల్లో. సో ఇక్కడ పృథు మహారాజుని ఏమన్నారంటే గొప్పవారి కన్నా గొప్పవారు, గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ అని. అంటే చాలా రకాల గొప్ప గొప్ప వ్యక్తులు ఉండొచ్చు. కొంతమంది మంచి పనులు చేసి ఉండొచ్చు, అంటే కొంతమంది వాళ్ళు మంచి కార్యాలు చేసినందుకు గొప్పవారు. లేకపోతే కొంతమంది ఇంకొకరితో పోల్చి వాళ్ళు గొప్పవారు, వాళ్ళకన్నా వాళ్ళు బెటర్. కొంతమంది వీళ్ళకన్నా కూడా మంచివారే ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్ని రకాల గొప్ప వ్యక్తులు నీకు కూడా మించి నా గొప్ప వ్యక్తి పృథు మహారాజు అని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు ఈ శ్లోకంలో అని చెప్తున్నారు ప్రభుపాల ద్వారా. అందుకే నన్ను ఇక్కడ మహత్తమ పృథు మహారాజు చాలా గొప్పవారి కన్నా కూడా గొప్ప వ్యక్తి, గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ అని రాశారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. సూత ఉవాచ తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవతః సదస్పతే కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్.
సూత గోస్వామి ఏమంటారంటే, ఓ శౌనక, నువ్వు అందరి ఋషుల్లో నువ్వు ప్రధానుడివి, లీడర్వి. ఈ విధంగా మైత్రేయ నుంచి పృథు మహారాజు యొక్క గొప్ప కార్యాల గురించి విని, ఎవరైతే పృథు మహారాజు ఆదిరాజు, ఆయన మొదటి రాజు, అన్ని లక్షణాలు, అన్ని యోగ్యతలు, అన్ని గొప్పతనం కలిగి ఉన్నవాడు, మొత్తం విశ్వవ్యాప్తంగా ఆయన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన గురించి విని విదురుడు ఎవరైతే గొప్ప భక్తుడో ఆయన ఇంకా మైత్రేయ ఋషిని ఆయన అడుగుతున్నాడు ఇంకొక ప్రశ్న పృథు మహారాజుకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ముందు శ్లోకంలో సంక్షిప్తంగా ఫినిష్ చేస్తారు, పృథు మహారాజు ఇలా గొప్ప కార్యాలు చేసి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని. అయ్యో వెళ్ళిపోయాడంటే అయిపోయింది స్టోరీ, భగవద్ధామానికి వెళ్ళిపోయాడంటే. సో అందుకనే సూత గోస్వామి అంటున్నారు ఇక్కడ శౌనకాది ఋషికి, ఇలా సడన్గా అధాంతరంగా ఫినిష్ చేసేస్తే పృథు మహారాజ్ స్టోరీ, అప్పుడు వెంటనే మైత్రేయుడు ఎవరైతే చెప్తున్నారో, విదురుడు ఎవరైతే వింటాడో మైత్రేయ నుంచి, వెంటనే ఇలా ఇంకో ప్రశ్న అడిగారు. ఏమో చూద్దాం ప్రశ్న. విదుర ఉవాచ సోభిషిక్త పృథుర్విప్రైర్ లబ్ధాశేషసురాహణ బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్వోర్యాభ్యాం దుదోహగాం. విదురుడు ఏమంటున్నారంటే, ఓ నా ప్రియమైన బ్రాహ్మణ మైత్రేయ, పృథు మహారాజు గురించి ఏ పృథు మహారాజునైతే బ్రాహ్మణులు వైష్ణవులు అందరూ కలిసి గొప్ప ఋషులు ఆయన్ని ఒక రాజుగా నియమించారో, అటువంటి పృథు మహారాజు గురించి వినడమే ఎంతో నాకు జ్ఞానోదయంగా అనిపిస్తుంది, నాకెంతో బాగా అనిపిస్తుంది, ఎన్లైటనింగ్. సో అక్కడ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా ఆయనకి రకరకాల బహుమతులు అందించారని చెప్పారు. ఆ విధంగా అతని యొక్క ఖ్యాతి అనేది ఆయనకు స్వయంగా విష్ణువు నుంచి శక్తి లభించడం ద్వారా, శక్తావేశ అవతారం కావడం కారణంగా ఆయన ఖ్యాతి సంపూర్ణంగా అన్ని వైపులా వ్యాపించింది. తద్వారా అంతేకాకుండా ఆయన ఎంతో గొప్పగా ఈ పృథ్వీని సమృద్ధి పరంగా చేశాడు అని విన్నాము. సో ఈ విధంగా మనం చూస్తాం. ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకా పృథు మహారాజు గురించి. విదురుడు మైత్రేయుడితో వర్ణిస్తున్నాడు. కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేష భూపాః లోకాస్సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం. పృథు మహారాజు ఎంత గొప్పవాడంటే ఆయన కార్యాలు అని ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు అంటే, మిగతా రాజులు దేవతలు ఎవరైతే వేరువేరు లోకాలు రాజ్యాల్ని పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ కూడా పృథు మహారాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. అటువంటి ఆదర్శమైన రాజు పృథు మహారాజు. కాబట్టి అతని గొప్ప కార్యాల గురించి వినడానికి ఎవ్వరు కాదంటారు. ఇంకా నేను వినాలనుకుంటున్నాను ఆ పృథు మహారాజు గురించి. అందుకే నేను మిమ్మల్ని ఈ విధంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన అన్ని కార్యాలు ఎంతో శుభకరమైనవి, మంగళదాయకమైనవి, ఎంతో పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు. సో ఆయన చేసిన కార్యాలు, ఆయన గురించి ఇంకా నేను వినాలనుకుంటున్నాను అనేసి విదురుడు ఇక్కడ మైత్రేయుడికి విన్నపించుకుంటారు. సో ఇక్కడ మనము చూడొచ్చు, విదురుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఒక గొప్ప భక్తుడు, అవునా? ఆయన పృథు మహారాజు గురించి మళ్ళీ ఇంకా ఎక్కువ విషయాలు వినాలనుకుంటారు. ఎందుకంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఇంకా ఆయన కార్యాలు వినడం ద్వారా ఎంతో అందరికీ శుభం కలుగుతుంది, అందరికీ ప్రయోజనం కలుగుతుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు ఇక్కడ, పృథు మహారాజు గురించి వినడానికి ఎవ్వరికీ ఆసక్తి లేదు. అవునా? మీరు భాగవతం వింటున్నారు కాబట్టి ఈరోజు పృథు మహారాజు గురించి వింటున్నారు. లేకపోతే మీరు పృథు మహారాజు గురించి ఎప్పుడైనా ఇంతగా విన్నారా? ముఖ్యంగా ఇస్కాన్కి రాకముందు ఎవరికైనా పృథు మహారాజు గురించి తెలుసా? అసలు పృథు మహారాజు అంటే గొప్ప మహారాజు, అసలైన మహారాజు అని ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎవరికి పృథు మహారాజు గురించి వినాలని ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఇంకా ఆయన అడుగుజాడల్లో నడవాలనే కోరిక అసలే లేదు. ఆయనే తెలియదు ఇంకా ఆయన అడుగుజాడల్లో ఎలా నడుస్తారు, అది అసంభవనా? సో అందుకనే ఇలా పృథు మహారాజు గురించి తెలుసుకోకుండా, పృథు మహారాజు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడో, ఎలా శాసించాడో
అసలైన రాజు యొక్క లక్షణాలని ఎలా వ్యక్తం చేశాడో, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేక, ఆయన్ని అడుగుజాడుల్లో నడుచుకోలేక, దాని కారణంగానే ఎన్నో సమాజాలు, ఎన్నో రాజ్యాలు ఈ లోకంలో అసలైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాయి. అసలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి ఎలా సాధించాలో తెలుసుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఇవే అసలైన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడమే జీవితం యొక్క లక్ష్యం. సో దీన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతో గొప్ప గొప్ప రాజ్యాల్లో పరిపాలించే వ్యక్తులు ప్రస్తుతం లోకంలో. సో అందుకనే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ పృథు మహారాజు ఆయన గొప్పతనాన్ని ఇంకా అందుకని విదురుడు వినాలనుకుంటున్నారు, అందరికీ లాభదాయకం అనేసి మైత్రేయుని కోరుకుంటున్నాడు, నాకు ఇంకా వర్ణించండి పృథు మహారాజు గురించి ఇంకా విషయాలు. సో మరి మైత్రేయుడు ఇప్పుడు వర్ణిస్తారు. సో మైత్రేయుడు ఏమంటారు చూద్దామంట. మైత్రేయుని మైత్రేయ ఉవాచ గంగా యమునయోర్నద్యోర్ అంతరాక్షేత్రమావసన్ ఆరబ్ధానేవ భుభుజే భోగాన్ పుణ్యజహాసయా. సో మైత్రేయుని విదురుడికి ఏమంటాడు, ఓ విదురా, పృథు మహారాజు ఎక్కడ నివసించేవాడు, ఆ ప్లేస్ చెప్తున్నారు. గంగా యమున అనే గొప్ప నదుల మధ్యలో ఉన్న స్థలంలో పృథు మహారాజు యొక్క రాజ్యం ఉండేదంట. ఆయన అక్కడ నివసించేవారంట. అంటే అది ఆబ్వియస్లీ భారతదేశంలోనే. సో ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు కనుక ఇట్ అపియర్డ్ దట్ హీ వాజ్ ఎంజాయింగ్. సో అలా అనిపించింది, ఓ ఆయన తన ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు, భోగిస్తున్నాడు, ఇదంతా ఆయన పుణ్యకర్మాల యొక్క ఫలాలు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన ఐశ్వర్యాన్ని భోగించడం చూసి. ఇక్కడ ఆరబ్ధాన్ ఏవా అన్నారు, ఈ శబ్దాన్ని ఉపయోగించారంటే అలా మనకు అనిపిస్తుంది ఆయన పూర్వకర్మ ఫలాల కారణంగా అతను ఈరోజు భోగిస్తున్నాడు అని. కానీ పృథు మహారాజు యొక్క విషయంలో మనకు తెలిసిందే, ఆయన భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం. ఆయన ఇలా పూర్వకర్మ ఫలాల ద్వారా కాదు, ఆ ప్రశ్నే లేదు. అందుకని ఇక్కడ ఏవా అని ఇచ్చారు. అంటే అలా అనిపిస్తుంది. ఎలాగైతే సాధారణ వ్యక్తులు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భోగిస్తూ జీవిస్తారు ఆనందంగా భౌతికంగా, అది వారి యొక్క పూర్వకర్మ ఫలాల అనుభవం కారణంగా. కానీ పృథు మహారాజు అలా కాదు, అలా కనిపిస్తున్నాడు కానీ అలా కాదు. నాట్ షుడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ సపోజ్ టు బై ఆథరైజ్ స్టేట్మెంట్స్ ఆఫ్ శాస్త్రాస్. సో ఆ విధంగా మనము అలా అనేసి ఎవరు ఐశ్వర్యవంతుడు ఉన్నా, ఎవరిని పట్టుకుంటే వాడిని, ఏ భక్తుని పట్టుకుంటే వాడిని భక్తుడిని మనము భగవంతుడు అనేయకూడదు, భగవంతుడు అవతారం అనేయకూడదు. మనం భగవంతుడు అవతారంగా ఎవరిని పడితే వారిని స్వీకరించకూడదు అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు. శాస్త్రాల యొక్క ఆధారంగానే మనము భగవంతుడిని గుర్తించాలి, భగవంతుడిని అవతారంగా ఎవరినైనా సరే స్వీకరించాలి. ఎలాగైతే సనాతన గోస్వామి శాస్త్రాల ఆధారంగా ఆయన గుర్తించారు, చైతన్య మహాప్రభు భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయం అవతారం అనే విషయాన్ని ఆయన శాస్త్రాల ఆధారితంగా రుజువు చేసి చూపించాడు. చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నేను భగవంతుడిని అనేసి. అందుకనే ఈ విధంగా ఆచార్యులు, గురువులు వాళ్ళు శాస్త్రాల్ని అనుసరించి అందులో దాని ఆధారంగానే ఎవరినైనా భగవంతుడి అవతారంగా గుర్తిస్తారు. అంతేగాని ఏ సాధారణ వ్యక్తినైనా కానీ భగవంతుడిగా మనం స్వీకరించకూడదు. సో నెక్స్ట్ 12వ శ్లోకం చూద్దామంట. సర్వత్రాష్కలితాదేశః సప్తద్వీపైకదండదృక్ అన్యత్ర బ్రాహ్మణకులాత్ అన్యత్రాచ్యుత గోత్రతః. సో మహారాజు పృథువు ఆయన ఎటువంటి రాజు అంటే ఆయనకు సరిసాటి రాజు ఇంకొకరు లేరు ఆయనకి ఎదురుగా, ఆయన వైరులుగా. సో అటువంటి రాజ్యాన్ని ఆయన అటువంటి రాజుగా ఆయన మొత్తం ఇక్కడ అన్ని సప్తద్వీపాల్ని, అంటే మనకు ఉన్న 7 ప్లానెట్స్ ఉన్నాయి కదా, 7 ప్లానెట్స్. ఈ సప్తద్వీపాలని, ఈ యొక్క పృథ్వీ పైన ఉన్న సప్తద్వీపాలని ఆయన పరిపాలించారంట. ఒక్కరు కూడా ఆయన ఆదేశాలను ఉల్లంఘించే సాహసం ఎవరికి లేదంట, ఏ రాజుకి లేదంట. ఎవ్వరి కూడా ఆయన్ని ఎదురు చెప్పలేరు ఆయనకి. ఆయన ఆదేశాలని ఎవ్వరు ఉల్లంఘించలేరు. ఒక్క సాధువులు, బ్రాహ్మణులు ఎవరైతే భగవంతుడి పైన ఆధారపడి జీవిస్తున్నారో అంటే వైష్ణవులు.
సో ఇటువంటి వైష్ణవులు, బ్రాహ్మణులు, సాధువు వ్యక్తుల తప్ప మిగతా ఎవ్వరు కూడా ఆయన ఆదేశాలని ఉల్లంఘించే సాహసం లేదంట. సో ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి, చూద్దామంట తాత్పర్యంలో. సప్తద్వీపాలంటే ఏవి అంటే ఇవే మనం ఇప్పుడు ఏషియా, యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఓషియానియా అంటే ఇప్పుడున్న బేసికలీ 7 కాంటినెంట్స్, రైట్? వీటిని సప్తద్వీపాలుగా ఇక్కడ చెప్పారు. బేసికలీ పాయింట్ ఏంటంటే పృథ్వీని అంతా కూడా పృథు మహారాజు పృథ్వీని శాసించారు. సో ఇంకా క్లియర్గా ఇక్కడ చెప్పారు మనకి ఇది ఎక్కడ ఆయన నివసించాడు, ఆయన రాజ్యం ఎక్కడుండేది, ఆయన నగరం ఎక్కడుండేది అంటే భారతదేశంలోనే గంగా యమున నదుల యొక్క మధ్యలో ఈ యొక్క ప్లేస్ని, స్థలాన్ని బ్రహ్మావర్త అని కూడా అన్నారంట మన శాస్త్రాల్లో. ఇది ఇప్పుడున్న ప్రస్తుతం భారతదేశంలో ఉత్తర భారతంలో పంజాబ్ ఇంకా కొన్ని ఉత్తర భారతం ఉన్న కొన్ని చోట్ల ఏరియాలో పడుతుందన్నమాట. ఈ విధంగా ఇంకొకటి అర్థం ఏంటంటే ఇలా రాజు ముందు కాలంలో భారతదేశంలో నివసిస్తున్న రాజు మొత్తం పృథ్వీని శాసించేవారు, మొత్తం పృథ్వీని పరిపాలించేవారు. ఆయన రాజు భారతీయుడే, భారతదేశం నుంచే, కానీ ఆయన శాసించేది మాత్రం మొత్తం పృథ్వీని ముందు కాలంలో. ఇలా ముందు కాలంలో భారతదేశం నుంచి రాజులు మొత్తం పృథ్వీని శాసించేవారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ సమయంలో ముందు కాలాల్లో మొత్తం పృథ్వీలో అన్ని చోట్ల కూడా వైదిక సంస్కృతి ఉండేది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని శబ్దాలు ఉపయోగించారు. ఒకటి వచ్చేసి అస్కలిత అంటే ఈ రాజు ఇచ్చే ఆదేశాలని ఎవ్వరు కూడా ఉల్లంఘించలేరు మొత్తం ప్రపంచంలో, మొత్తం పృథివీ పైన. కానీ ఈ యొక్క ఆదేశాల ద్వారా సాధువులు, మునులు, లేకపోతే భగవంతుడి యొక్క భక్తులు, వైష్ణవులు వాళ్ళెప్పుడు కూడా ఈ ఆదేశాలకు బద్ధులు కాదు. వాళ్ళని ఈ రాజు యొక్క ఆదేశాలు ఎప్పుడు నియంత్రించలేవు. సో ఇది ఒక గొప్ప తనం అన్నమాట, భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం. పృథు మహారాజే దీని గురించి బాగా వర్ణిస్తారు. వైష్ణవులు, బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని ఆయన స్వయంగా తన మాటలో ప్రశంసిస్తారు. ఆ విషయాలు మనము వచ్చే క్లాసుల్లో చూస్తాము. ఈ అధ్యాయంలోనే వస్తుంది, తర్వాత లాస్ట్కి అప్పుడు చూద్దామంట. ఇక్కడ ఇంకో విషయం చెప్పారు, గోత్రత అన్యత్రాచ్యుత గోత్రత. అచ్యుత గోత్రం కలిగిన వారు ఎవరు, వారిని ఇక్కడ చెప్తున్నారు. వారిని పృథు మహారాజు కూడా తన ఆదేశాల ద్వారా నియంత్రించలేరని. అచ్యుత గోత్రం కలిగిన వారు ఎన్నో రకాల గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రం అంటే ఏంటంటే అది ఈ శరీరము ఏ యొక్క వ్యక్తి నుంచి వస్తుందనేది దాన్ని బట్టి గోత్రం ఉంటుంది. సో కానీ ఎవరైతే కృష్ణ భావనామృతంలోకి వచ్చేసారో, కృష్ణ భక్తులు అయిపోయారో, సో వాళ్ళందరికీ ఒకటే గోత్రం, భగవంతుడి కృష్ణుడి భక్తులు అయిపోయిన వాళ్ళందరికీ ఆ గోత్రం ఏంటి? అచ్యుత గోత్రం. సో అచ్యుత గోత్రంలో ఉన్నవారంటే వాళ్ళందరూ భగవంతుడి మీద ఆధారపడి, భగవంతుడి భక్తులై ఆయన మీద ఆధారపడి నివసిస్తున్నవారు. సో ఇటువంటి వాళ్ళు ఏ రకమైన కులమతాలకి అతీతులు, కుల, మత, జాతి వీటన్నిటికి అతీతులు వాళ్ళు. పృథు మహారాజు ఇటువంటి బ్రాహ్మణ కుల ఎవరైతే ఇక్కడ చెప్తున్నారో వారిపైన, లేకపోతే వైష్ణవుల పైన ఆయనకి ఎటువంటి నియంత్రణ లేదు. ఎందుకంటే మనము చదువుకుంటాము, అర్థం చేసుకుంటాము, ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు అనేవారు ఈ వేదిక శాస్త్రాల అనుసారంగా ఇటువంటి నియంత్రణ లేకపోతే ఇటువంటి విషయాలకి వాళ్ళు అతీతులు. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, ఆ శ్లోకము దాని అర్థం చూసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అర్చ్యే విష్ణు శిలాధీర్గురుషు నరమతిర్వైష్ణవే జాతి బుద్ధిర్ విష్ణోర్వా వైష్ణవానాం కలిమలమతనే పాదతీర్థేంబు బుద్ధి శ్రీ విష్ణోర్నామ్ని మంత్రే సకల కలసు హే శబ్ద సామాన్య బుద్ధిర్ విష్ణు సర్వేశ్వరేశే తదితర సమతీర్ యస్య వానరా సహ. ఎవరైతే వ్యక్తులు మందిరంలో ఉన్న విగ్రహాన్ని ఒక సాధారణమైన చెక్క లేకపోతే రాతి బొమ్మ అనుకుంటారో, రాయి అనుకుంటారో, రాతి అనుకుంటారో,
లేకపోతే ఏ వ్యక్తి అయితే ఒక గురువుని, ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ప్రామాణికమైన పరంపరలో వస్తున్నారో అటువంటి ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తి అనుకుంటారో, లేకపోతే ఎవరైతే ఒక వైష్ణవుడిని, ఎవరైతే అచ్యుత గోత్ర కలిగి ఉన్న వైష్ణవుడిని ఏ ఒక్క జాతికో ఏ ఒక్క కులానికో మతానికో చెందినవాడిగా గుర్తిస్తారో, లేకపోతే ఎవరైతే చరణామృతాన్నో లేకపోతే గంగా జలాల్ని సాధారణ జలాలుగా అనుకుంటారో వాళ్ళందరూ కూడా నరకంలో నివాసిస్తారు అని పద్మపురాణంలో రాసిందంట. చూసారా? అందుకే ఎప్పుడైనా సరే వైష్ణవుల్ని మీ జాతి బుద్ధితో చూడకూడదు. అలా చూస్తే నరకానికి వెళ్తారు. సో వైష్ణవులు ఈ జాతి కుల మత భేదాలకు అన్నిటికీ కూడా అతీతులు. ఏ వైష్ణవుడు ఏ జాతి ఏ కులానికి చెందినవాడు కాదు. సో వైష్ణవులు భక్తులందరూ కూడా ఒకటే గోత్రం వాళ్ళది. ఏంటి? అచ్యుత గోత్రం. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అదే ఇక్కడ మనకు రాశారనమాట. ఓకే, సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. 13వ నంబర్ శ్లోకం. ఏకదాసిన్ మహాసత్ర దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షిణాం చ రాజర్షిణాం చ సత్తమా. అలా ఒకప్పుడు పృథు మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. అక్కడ ఆ యజ్ఞంలో మహామహర్షులు, బ్రాహ్మణులు, పై లోకాల నుంచి, స్వర్గలోకాల నుంచి దేవతలు అందరూ కూడా వచ్చారు. ఇంకా వివిధ రాజ్యాల నుంచి గొప్ప గొప్ప రాజులు, రాజర్షులు అందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కాలంలో పృథు మహారాజ్ కాలంలో పైనున్న స్వర్గంలోంచి కూడా దేవతలు వచ్చేవారు. అంటే పై లోకాల నుంచి మన లోకంలో కూడా దేవతలు వచ్చేవారు, వెళ్ళేవారు. అంటే గ్రహాంతర ప్రయాణాలు జరిగేవి అన్నమాట. అలాగే మనుషులు కూడా మనము చూస్తాము, మన శాస్త్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి. అర్జునుడు, యుధిష్ఠిరుడు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి వారు కూడా స్వర్గలోకాలకు వెళ్ళొచ్చారు. అందుకే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలోనే ఇవన్నీ ఉండేవి. వేరే గ్రహాలకు వెళ్ళడం, రావడం, దానికి కావాల్సిన వాహనాలన్నీ అప్పుడే ఉండేవి, విమానాలన్నీ కూడా అప్పుడు ఉండేవి. సో అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాలని కూడా వెళ్ళలేము. సో మనకు ఎంత యోగ్యత లేదు, క్షమత లేదు. సో అప్పుడు కాలంలో వాళ్ళకి ఎంత క్షమత, యోగ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముందు కాలంలో అవన్నీ కూడా జరిగేవి. అవేమి కొత్త కాదు. ఈరోజు ప్రయత్నాలు చేస్తున్న జనాలు అవేమి కొత్త ప్రయత్నాలు కాదు. ఇవి ఎప్పుడో ముందు కాలంలో రాజులందరూ చేసినవే. తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హతః ఉత్థిత సదసో మధ్యే తారాణం ఉడురాడివ. అలా ఆ యజ్ఞ మండపంలో అన్ని రకాల దేవతలు, ఋషులు, మునులు, రాజులు, రాజర్షులు అందరి మధ్యలో పృథు మహారాజు ఎలా కనిపిస్తున్నాడంటే చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్నాడని చెప్పారు ఇక్కడ. సో అన్ని తారల మధ్యలో చంద్రుడు ఎలా వెలిగిపోతాడో అలాగే పృథు మహారాజు కూడా వీళ్ళందరి మధ్యలో ఆ యొక్క యజ్ఞంలో మండపంలో ఆయన అలా వెలిగిపోతున్నాడు అని చెప్తున్నారు, ఒక చంద్రుడిలాగా. సో ఈ విధంగా పృథు మహారాజు వీళ్ళందరికీ కూడా ఎలా సమ్మానించాలో వారి యొక్క అర్హత తగ్గట్టుగా అందరికీ కూడా వాళ్ళకి సమ్మానం చూపించారు, సమ్మానించారు. దీని తర్వాతే పృథు మహారాజు వాళ్ళ మధ్యలో అలా అందరి తారల మధ్యలో చంద్రుడు నిలబడినట్టు నిలబడ్డారంట. ఇప్పుడు నిలబడి అక్కడ ఏం చెప్తారో మనం ఇంకా ఏం విషయాలు ఉన్నాయో చూద్దామంట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా చాలా బాగా అక్కడ వచ్చిన అతిథులందరినీ కూడా వాళ్ళకి అతిథి సత్కారాలు, సమ్మానాలు చేశారు పృథు మహారాజు అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఈ విధంగా మనము ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే వాళ్ళని ఎలా ఆహ్వానించాలి అనే విషయాలు ఇక్కడ వేదిక సంస్కృతి ప్రకారం వారి యొక్క పాదాలకి మనం జలాలు ఇచ్చి వాళ్ళ పాదాలు కడగాలన్నమాట, పాదాల అభిషేకం. దాని తర్వాత ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి వేదిక శాస్త్రంలో ఇచ్చారు. ఒకసారి ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞ చేశారో అప్పుడు వచ్చిన అతిథుల పాదాలను ఎవరు కడిగారు తెలుసా? ఆ సేవ ఎవరు తీసుకున్నారు? కృష్ణుడు స్వయంగా చేశాడు ఆ సేవ. అటువంటి అతిథి సత్కారాన్ని కృష్ణుడు స్వయంగా వచ్చిన అతిథుల యొక్క పాదాలని కడిగారంట. అవునా? సో ఈ విధంగా మంచి అతిథికి సత్కారాలు పృథు మహారాజు కూడా అన్నీ చేశాడనే విషయాన్ని ఇక్కడ వ్యక్తంపరుస్తున్నారు. ప్రాంశు పీనయత భుజో
గౌర కంజారుణిక్షణ సునాస సుముఖ సౌమ్య పీనాం సహ సుద్విజస్మిత. ఇప్పుడు పృథు మహారాజు యొక్క శరీరం, ఆయన నించున్నాడు కదా, వెలిగిపోతున్నాడు చంద్రుడిలాగా తారల మధ్యలో. సో అతని శరీరం ఎంత అద్భుతంగా ఉంది, గొప్పగా ఉంది, అందంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో, వచ్చే శ్లోకాల్లో. సో పృథు మహారాజు యొక్క శరీరం చాలా పొడవుగా ఉంది, టాల్, ఆయన హైట్ బాగా ఉంది, చాలా శక్తివంతంగా ఉంది, స్టడీ. అండ్ ఇంకా ఆయన గౌరహ అంటే గౌరవర్ణం, అంటే మంచి తెల్ల వర్ణం అన్నమాట, కాంతివంతమైన వర్ణం అయింది. ఇంకా ఆయన చేతులు భుజాలు అన్నీ ఫుల్గా ఉన్నాయంట, పెద్దగా ఉన్నాయి. ఇంకా ఆయన కళ్ళు కూడా ఉదయించే సూర్యుడులాగా ఎంతో వెలిగిపోతున్నాయి. ఇంకా అతను ముక్కు కూడా స్ట్రైట్గా ఉందంట. ఇంకా ఆయన ముఖం కూడా ఎంతో సౌందర్యంగా ఉందంట. ఇంకా ఆయన యొక్క పర్సనాలిటీ కూడా, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంతో సౌమ్యంగా ఉంది, గ్రేవ్. ఇంకా ఆయన యొక్క దంతాలు, టీత్, అవి కూడా ఎంతో అద్భుతంగా సౌందర్యవంతంగా అలంకరించున్నాయంట, టీత్ కూడా. సుద్విజ స్మిత. సో ఆయన ఆ విధమైన నవ్వుతూ, చిరునవ్వుతో, ఆయన ఫేస్, ముఖము చిరునవ్వుతో ఉందన్నమాట. సో ఆయన యొక్క చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆయన దంతాలు కూడా అన్నీ ఎంతో బాగా కనిపిస్తున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి చూద్దామంట. దానికి ముందు తాత్పర్యంలో ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, ఈ విధంగా 4 వర్ణాశ్రమాలు ఉంటాయి కదా, 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. సో 4 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. అందులో క్షత్రియులు, ముఖ్యంగా క్షత్రియులు ఎవరైతే పురుషులు స్త్రీలు ఉంటారో, క్షత్రియులు వాళ్ళు చాలా సౌందర్యవంతంగా ఉంటుందంట, వాళ్ళ శరీరం ఆకర్షణీయమైన శరీరం వాళ్ళకి ఉంటుందంట, కలిగి ఉంటుందంట. సో ఇక్కడ పృథు మహారాజు, ఆయన క్షత్రియుడిగా ఇక్కడ ఉన్నాడు, అవతరించారు. సో ఆయన శరీరం ఇంకా ఆయన యొక్క ముఖం కూడా ఎంతో సౌందర్యంగా ఉందనే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. సో ఇలా ఒక వ్యక్తికి మంచి సౌందర్యవంతమైన శరీరం లభించింది అంటే కూడా అది కూడా పూర్వజన్మం యొక్క, జనరల్ సాధారణ వ్యక్తులకి, పురుషులకి, స్త్రీలకి అది పూర్వజన్మం యొక్క సుకృతి, పుణ్య కార్యాల యొక్క ఫలితం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వ్యూఢ వక్ష్యా బృహశ్రోణిర్ వలివల్గుదలోదర ఆవృత నాభిరోజస్వి కాంచనోరుర్ ఉదగ్రపాట్. ఇంకా పృథు మహారాజు యొక్క ఛాతి విశాలంగా ఉందంట. ఇంకా ఆయన యొక్క నడుము కూడా థిక్, ఆయన అబ్డమెన్, నడుము అంతా కూడా చాలా థిక్గా ఉంది. ఇంకా ఆయన చర్మము బనానా లీఫ్ ఉంటుంది కదా, అరిటాకు ఉన్నట్టుగా అలా కనిపిస్తుందంట. ఇంకా ఆయన నాభి చాలా డీప్గా ఉంది. ఇంకా ఆయన తొడలు కూడా బంగారపు వర్ణంలో ఉన్నాయి. ఈ విధంగా ఆయన యొక్క శరీరాన్ని వర్ణించారు, ఎంత ఆకర్షణీయంగా సౌందర్యవంతంగా ఉందో. సూక్ష్మవక్త్రాసిత స్నిగ్ధ మూర్ధజ కంబుకందర మహాధనే దుకూలాగ్రే పరిదాయోపవీయచ. ఇంకా ఆయన జుట్టు అంటే కేశవాలు అది నల్లగా స్లిక్, ఇంకా చాలా ఫైన్గా కర్లీ ఉందంట. ఇంకా ఆయన ఒక నెక్ అంటే ఆయన గొంతు నెక్ కూడా కాన్షల్ అంటే మన శంఖంలా ఉందంట. అంటే శంఖం మీద ఎలా అయితే లైన్స్ ఉంటాయో అలా ఆయన యొక్క మెదడు కాదు, నెక్లో కూడా లైన్స్ ఉన్నాయంట, గొంతులో కూడా. సో ఇంకా ఆయన ఎంతో విలువైన ధోతి ధరించారు, వస్త్రాన్ని. ఇంకా పైన శరీరానికి కూడా పై వస్త్రం కూడా ఎంతో మంచి వస్త్రంతో ఆయన పై వస్త్రం కూడా ధరించారు. సో ధోతి ఇంకా పై వస్త్రం ధరించారని చెప్పారు ఇక్కడ. వ్యంజితాశేషగాత్ర శ్రీర్
నియమే న్యస్తభూషణ కృష్ణాజినధర శ్రీమాన్ కుశపాణి కృతోచిత. సో బేసికలీ ఇక్కడ పృథు మహారాజ్ శరీరాన్ని వర్ణిస్తున్నారు ఇంకా. సో ఈ విధంగా పృథు మహారాజు ఇప్పుడు యజ్ఞాన్ని మొదలు పెట్టడానికి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారు. సో అందుకే ఆయన విలువైన వస్త్రాలని ఇప్పుడు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన విలువైన వస్త్రాలని ఇప్పుడు విడిచిపెట్టేసి కొత్త డ్రెస్ వేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఆయన బ్లాక్ డియర్ స్కిన్, బ్లాక్ నల్లటి జింకం యొక్క చర్మాన్ని ధరించారు. ఇప్పుడు ఇక్కడ యజ్ఞంలో కూర్చోవాలి కానీ యజమానిగా యజ్ఞం చేయాలి కనుక ఇప్పుడు ఆయన రాజు వేషాన్ని తీసేసి ఇప్పుడు జింక చర్మాన్ని, ఇంకా ఆయన వేలికి కుష గ్రాస్తో ఒక ఉంగరంలా ఉంటుంది అది వేసుకున్నారు. ఇంకా దాని తర్వాత ఇలా ఇప్పుడు ఆయన శరీరం ఇంకా సహజమైన సౌందర్యంతో ఇంకా వెలిగిపోతుందంట. సో ఇప్పుడు ఆ రాజు మహారాజులా ఉన్న ఆభూషణాలన్నీ వస్త్రాలన్నీ తీసేసి ఇప్పుడు ఓన్లీ జింక చర్మం వేసుకొని కుషా గ్రాస్ పెట్టుకొని కూర్చున్నారు కదా యజమానిగా. ఆయన ఇంకా సౌందర్యవంతంగా కనిపిస్తున్నారంట. ఈ విధంగా యజ్ఞానికి కావాల్సిన అన్ని నియమాలను నిష్టలను పృథు మహారాజు అనుసరించారు అనే విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. శిశిర స్నిగ్ధతారక్ష సమైక్షత సమంతతః ఉచ్చివన్ ఇదం ఊర్విష సదా సంహర్షయన్ ఇవ. ఈ విధంగా అక్కడున్న వాళ్ళందరికీ ఇంకా ఆనందం పెంపొందించే విధంగా ఎంతో ఆకర్షణీయమైన దృష్టి అందరి వైపు చూపించారంట. అక్కడ కూర్చున్న వాళ్ళు ఉపస్థితమైన అందరి వ్యక్తులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞంలో వచ్చిన వాళ్ళందరిపైన ఆయన దృష్టిని చూపించారంట. ఎంతో మంచి గ్లాన్స్డ్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై వెట్ విత్ డ్యూ. అంటే ఆకాశంలో ఉన్న తారలు మంచు ద్వారా ఎలాగైతే స్పర్శితమై ఉంటాయో ఆ విధంగా అటువంటి దృష్టిని, మంచి దృష్టిని, చల్లని దృష్టిని అందరి వైపు చూపించారంట పృథు మహారాజు. దాని తర్వాత ఇప్పుడు ఆయన యొక్క గంభీరమైన వాణితో ఆయన ఇప్పుడు కొన్ని వాక్యాలు చేస్తారు. ఆ వాక్యాలు అనేవి మనం రేపు చూద్దామంట. సో నెక్స్ట్ ఈ ఒక్క శ్లోకం చూసి ఈరోజు ముగిద్దాము. అసలు పృథు మహారాజు ఏం వాక్యాలు చేస్తారు, ఏం సూచనలు ఇస్తారు, ఏం ఆదేశాలు ఇస్తారు అక్కడున్న ప్రజలకి, మిగతా వాళ్ళందరికీ, ఆ స్థలంలో ఉపస్థితమైన వ్యక్తులందరికీ, అది రేపు చూద్దాము. రేపు వెళ్ళండి అవే చూస్తాము. సో ఈరోజు మనం ఇంకా లాస్ట్ శ్లోకం ఈరోజు చూద్దామంట. ఆయన యొక్క వచనాలు, ఆయన యొక్క స్పీచ్ ఎంత బాగుంటుంది, మధురంగా ఉంటుంది అనేది. చారు చిత్ర పదం శ్లక్షణం మృష్టం గూఢం అవిక్లవం సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివ. సో పృథు మహారాజు యొక్క వాణి, స్పీచ్ ఎంతో చారు అంటే బ్యూటిఫుల్, చాలా అందంగా ఉందంట. ఆయన చెప్పిన అన్ని మంచి మంచి పదాలని, మంచి మంచి వాక్యాలని ఆయన ప్రయోగిస్తూ ఎంతో స్పష్టంగా అర్థమయ్యే విధంగా, ఇంకా వినడానికి ఎంతో మనోహరంగా ఉండే విధంగా ఆయన యొక్క వాణి, ఆయన ఇప్పుడు చెప్పే సూచనలు ఉన్నాయంట. ఇంకా అవన్నీ కూడా ఎంతో గంభీరంతో, ఇంకా ఎంతో స్పష్టతతో ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన ఎప్పుడైతే ఈ వాక్యాల్ని వ్యక్తపరుస్తున్నాడో ఆయన వీళ్ళందరికీ కూడా, అది ఆయన స్వయంగా భగవత్ సాక్షాత్కారం కలిగిన ఆ జ్ఞానంతో సంపూర్ణ ప్రజలందరికీ కూడా హితాన్ని కోరి, వాళ్ళందరికీ కూడా ఉపకారార్థం, వాళ్ళకు ఉపకారం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ వాక్యాల్ని, వచనాల్ని, ఈ యొక్క సూచనల్ని అక్కడున్న ప్రజలందరికీ ఇస్తున్నాడు. సో ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసాము ఈరోజు పృథు మహారాజుని ఎలా ఆహ్వానించారు ప్రజలు, పృథు మహారాజు కూడా ఇప్పుడు వాళ్ళతో ఎలా ప్రతిస్పందించారు, ఇంకా ఆయన యొక్క శరీరం సౌందర్యం, ఇంకా ఆయన గొప్పతనం, ఇంకా ఆయన ఇప్పుడు వచనాలు కూడా ఎంత గొప్పగా ఉంటాయి అనే విషయాల గురించి వర్ణించారు. సో మనం రేపు చూద్దామంట పృథు మహారాజు చేసే వాక్యాల్ని, రేపు ఎల్లుండి. సో ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జై. శిల ప్రభుపాద్ కి జై.
సమవేత గౌరభక్త వృందికి జయ నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్.